హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు పన్నీర్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా పన్నీర్ని నేను ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. అప్పుడే తయారు చేసింది. కట్ చేసిన ఆనియన్స్, రెడ్ చిల్లీ పేస్ట్‌గా చేసి అది కూడా వేశాను. లేకపోతే గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, వరిపిండి, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్, చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్, గరం మసాలా కొంచెం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వీటన్నిటిని బాగా కలిపి కట్లెట్ మాదిరి తయారు చేసుకోవాలి. వీటిని ఆయిల్లో ఫ్రై చేయడమే. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. లిమిటెడ్గా వేసుకున్నా సరిపోతుంది. కొంచెం వేగిన తర్వాత వాటిని తిరిగి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేగించండి. మంచి టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇలాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వీటిని మైనీస్‌తో డిప్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మా అబ్బాయికి కూడా ఈ కట్లెట్ అయితే మంచి ఫేవరెట్ అయిపోయింది. అమ్మ నువ్వు నాకు మళ్ళీ చెయ్యి అని మళ్ళీ అడిగాడు. సో మీ పిల్లలకు కూడా మీరు చేసి పెట్టండి. అడగకపోతే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.